హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఒకటైనటువంటి జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి కంబైన్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా 2022 అండ్ 2023లో కండక్ట్ చేసినటువంటి ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లాస్ డీటెయిల్స్లోనికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మే లోపు మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ 15 నాటికి వేకెన్సీస్కి సంబంధించిన రోస్టర్ పాయింట్స్తో సహా లిస్ట్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏప్రిల్ 15 నాటికి ఈ నోటీస్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. సో మన అదృష్టం బాగుంటే ఏప్రిల్ ఎండ్ నాటికి నోటిఫికేషన్స్ రావచ్చు, లేదా మే నెలలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు 50 డేస్ వరకే మీకు టైం అయితే ఇస్తారు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి. 2022లో మనకి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత 50 డేస్ కంటే ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు, వెంటనే ఎగ్జామినేషన్స్ పెట్టారు. ఈ 50 డేస్లో మీరు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం, ప్రిపేర్ అవ్వడం, రివిజన్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అండి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితేనే మీరు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఆరాంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారు. మీరు టెన్షన్లో ప్రిపేర్ అయితే మీకు చదివింది కూడా ఎక్కదు. సో మీరు ఇప్పటి నుంచే మీరు మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చాలా బాగా ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం కూడా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే సిలబస్ ఏంటి అనేది ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ అయితే చేశాను. 2 వీడియోస్ రీసెంట్ వీడియోస్లోనే ఉంటాయి, మీరు ఛానల్ ఓపెన్ చేస్తే కనిపిస్తాయి. ఆ వీడియోస్ చూడండి, చూసి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో మేము మీకు ఫుల్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, 499 రూపీస్ కోర్సు. అది తీసుకున్నట్లయితే అన్ని క్లాసెస్ యాప్టిట్యూడ్, జీకే, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్ అనేది మనకి 10th బేస్ జాబ్స్కి మాత్రమే ఉంటుంది, మిగిలినటువంటి జాబ్స్కి ఉండదు. కాబట్టి ఈ కోర్స్ తీసుకోండి. అండ్ ఇందులో మీకు క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ 25 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా అవి మీరు తీసుకోండి. అవి తీసుకున్నట్లయితే మీకు క్వశ్చన్ పేపర్స్ అసలు ఏ విధంగా వచ్చాయి, క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. 25 పేపర్స్ కూడా 2022 అండ్ 2022లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్సే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో మీకు పీడిఎఫ్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, 199 రూపీస్ కోర్సు. అందులో మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ ప్రీవియస్ పేపర్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు కోర్సెస్ ఉంటాయి, తీసుకోండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అనేది మీకు ఎక్కడికి పోదు, యూజ్లెస్గా ఉండిపోదు. కోర్టు జాబ్స్తో పాటు ఎస్ఎస్సి జాబ్స్ కూడా మీకు ఈ ప్రిపరేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 జనవరి 2023న మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ అండి. కామన్ ఎగ్జామినేషన్ అయితే పెట్టారు అప్పుడు ఈ 4 జాబ్స్కి సంబంధించి. సో ఇందులో జీకేకి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ ఇనాగరేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఇన్ అక్టోబర్ 2022 అట్ ఐఐటి గౌహతి? ఐఐటి గౌహతిలో అక్టోబర్ 2022లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించినటువంటి సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఇది యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి. సో 2022లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అక్టోబర్లో. 2023 జనవరిలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అంటే ఎగ్జామినేషన్కి జస్ట్ ఒక 2 నెలల క్రితం జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని మనకి అప్పుడు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. అంటే మీరు ఎగ్జామినేషన్కి ముందు 2 నెలల ముందు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలనేది ఈ బిట్ ద్వారా మీకు తెలుస్తుంది. సో మీరు ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది. అండ్ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మేము మీకు 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, అన్ని జాబ్ రోల్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కలెక్ట్ చేసి మరి మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఆవిడ ప్రారంభించినటువంటి సూపర్ కంప్యూటర్ పేరు ఏంటంటే పరం కామ్రూప్ అనేటువంటి సూపర్ కంప్యూటర్ని
ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సెప్టెంబర్ 2021 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ హౌ మెనీ క్రాప్ వెరైటీస్ విత్ స్పెషల్ ట్రైట్స్ సచ్ యాజ్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ హయ్యర్ న్యూట్రియంట్ కంటెంట్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సెప్టెంబర్ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాతావరణ మార్పులను తట్టుకోగల మరియు అధిక పోషకాల శాతం వంటి ప్రత్యేక లక్షణాలతో ఎన్ని రకాల పంటలను ప్రారంభించారని చెప్పేసి అడిగారు. సో మొత్తం 35 రకాల పంటల్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టేనండి. సో 2021 సెప్టెంబర్లో జరిగినటువంటి పర్టికులర్ ఈవెంట్కి సంబంధించిన క్వశ్చన్ 2023లో జరిగినటువంటి జనవరి 2న జరిగినటువంటి ఎగ్జామినేషన్లో అడిగారనమాట. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మీరు 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలనేది మీకు అర్థమవుతుంది. మేము 2024 కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ అండ్ తెలుగులో. ఇంకా 2025కి సంబంధించి కూడా మంత్లీ వైజ్ ప్రిపేర్ చేస్తున్నాము. జనవరి మంత్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఫిబ్రవరి మంత్, మార్చ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఆల్బమ్ ఫర్ విచ్ పండిట్ రవిశంకర్ ఓన్ ది గ్రామీ అవార్డ్ ఫర్ ది ఫస్ట్ టైం? పండిట్ రవిశంకర్ మొదటిసారిగా గ్రామీ అవార్డును గెలుచుకున్నటువంటి ఆల్బమ్ పేరేమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనేటువంటి పర్టికులర్ ఏదైతే ఆల్బమ్ ఏదైతే ఉందో ఆయనకి సంబంధించింది. సో దానికి సంబంధించి ఆయన గ్రామీ అవార్డుని అయితే పండిట్ రవిశంకర్ గారు, సో ఈయనకి భారతరత్న కూడా వచ్చిందనమాట. సో పండిట్ రవిశంకర్ గారికి ఈ యొక్క గ్రామీ అవార్డు వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనేటువంటి గ్రామీ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది స్కోర్ అవుట్ ఆఫ్ 100 ఆఫ్ ఇండియా ఇన్ ది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 అమాంగ్ 195 కంట్రీస్? గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ GHSI 2021 ప్రకారం మొత్తం 195 దేశాల్లో భారతదేశం యొక్క స్కోరు 100కి ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే 42.8 అండి. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టే. సో గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పేసి మనకి ఇండెక్సెస్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది కదా. సో ఆ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. 2021కి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ క్వశ్చన్ అయితే అడిగారండి. సో కరెంట్ అఫైర్స్ మనకి 2 ఇయర్స్ బ్యాక్ ఇవి కూడా ఇస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 2 క్వశ్చన్స్ చూసాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఆగస్ట్ 2021 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL announced an increase in its PET recycling capacity by establishing a recycled polyester staple fiber PSF మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నియర్ ది డాష్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. ఓకే, ఆగస్ట్ 2021లో రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL ఆంధ్రప్రదేశ్లోని డాష్ సమీపంలో రీసైకిల్డ్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ PSF తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దాని PET రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది అని చెప్పేసి అడిగారు. అది ఎక్కడ అంటే కృష్ణపట్నం పోర్ట్ అండి. సో కృష్ణపట్నం వాటర్ వేవ్ ఏదైతే ఉందో, సో ఆ కృష్ణపట్నం వాటర్ వేవ్లో వీరు రీసైకిల్డ్ పాలిస్టర్ స్టేపుల్ ఫైబర్ PSF అనేటువంటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా PET రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వారు ప్రకటించడం జరిగింది. సో అది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. నెక్స్ట్ వన్, విచ్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ హోల్డింగ్ ది పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ కామర్స్ అండ్ IT యాజ్ ఆఫ్ 9th December 2022? ఓకే, సో 9th December 2022 నాటికి పరిశ్రమలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం మరియు IT శాఖలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఏ క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో అప్పటి మినిస్టర్కి సంబంధించినటువంటి బిట్ అయితే రావడం జరిగింది. సో అప్పుడు మినిస్టర్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. రోజా గారి మినిస్ట్రీ ఏంటి, అంబటి రాంబాబు గారి మినిస్ట్రీ ఏంటి, ఇలాగ కొన్ని మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ యొక్క నేమ్స్ కూడా మీరు చదువుకోవాలన్నమాట. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అలాగే శాసన మండలికి సంబంధించిన స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, గవర్నర్ ఎవరు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. సో వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట 2022 ఎగ్జామినేషన్లో. సో ఇది చూసుకుంటే మనకి అప్పుడు గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఆయన IT శాఖ మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ presented the budget in 1986 popularly known as the carrot and stick budget as it offered both rewards and punishment? 1986లో బహుమతులు మరియు శిక్షలు రెండింటినీ అందించినటువంటి కారణంగా క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్గా ప్రసిద్ధి చెందినటువంటి బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు అంటే VP సింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. సో VP సింగ్ గారు ఈ క్యారెట్ అండ్ స్టిక్ అనేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు.
ఇది మనకి హిస్టరీకి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే బిట్ అనమాట. సో ఇది మనకి ఎకానమీ టాపిక్ కిందకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి నిర్మలా సీతారామన్ హోల్డ్స్ ది రికార్డ్ ఫర్ డెలివరింగ్ ది లాంగెస్ట్ స్పీచ్ వెన్ షీ స్పోక్ ఫర్ డాష్ వైల్ ప్రజెంటింగ్ ది యూనియన్ బడ్జెట్ 2020-2021 February 1, 2020. ఫిబ్రవరి 1, 2020న కేంద్ర బడ్జెట్ 2020-21ను సమర్పిస్తున్నటువంటి సమయంలో నిర్మలా సీతారామన్ ఎంతసేపు పాటు సుదీర్ఘ ప్రసంగం చేసినటువంటి రికార్డును కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో 2 గంటల 42 నిమిషాలు ఆవిడ బడ్జెట్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఒక రికార్డ్ టైం అనమాట. సో ఎక్కువ టైం తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ది స్కోర్ ఆఫ్ ఇండియా అవుట్ ఆఫ్ 100 ఇన్ ది కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021 రిలీజ్డ్ బై ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసినటువంటి కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021 ప్రకారం భారత్ 100లో ఎంత స్కోర్ చేసింది అని చెప్పేసి అడిగారు. సో 100లో 40 స్కోర్ అయితే అప్పుడు చేయడం జరిగింది. సో 2021 కరెంట్ అఫైర్స్ బిట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గాడ్ ఆర్ గాడెస్ అని చెప్పేసి అడిగారు. భారతదేశంలో జరుపుకునేటువంటి వైకుంఠ ఏకాదశి పండుగ ఏ దేవుడు లేదా దేవతకు సంబంధించిందని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది విష్ణువుకి సంబంధించింది అనమాట. సో మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫెస్టివల్స్, అలాగే డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మేము ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఇవన్నీ కూడా మేము మీకు పీడిఎఫ్, ఎక్సలెంట్ పీడిఎఫ్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్ అండ్ దీనితో పాటు క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మేము యాడ్ చేశాము. సో ప్రతి ఒక్కరూ ఆ కోర్సెస్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ గివ్స్ అవే ది కాళిదాస్ సమ్మాన్ అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, థియేటర్ అండ్ ప్లాస్టిక్ ఆర్ట్స్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, రంగస్థలం, థియేటర్ మరియు ప్లాస్టిక్ కళలకు అందించినటువంటి విశిష్ట కృషికి గాను కాళిదాసు సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. సో ఇది మనకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ కాళిదాసు సమ్మాన్ అనేటువంటి అవార్డుని అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డిసిప్లిన్ తపన్ కుమార్ పణిగ్రహి రిసీవ్డ్ ద్రోణాచార్య అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ కోచెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2021 ఇన్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీ. జీవితకాల సాఫల్య విభాగంలో 2021 క్రీడలు మరియు ఆటలలో అత్యుత్తమ కోచ్ కొరకు తపన్ కుమార్ పాణగ్రాహి ఏ విభాగంలో ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే స్విమ్మింగ్ అనేటువంటి విభాగంలో ఆయనకి ఒక అవార్డు అయితే రావడం జరిగింది, ద్రోణాచార్య అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ సెన్సస్ 2011 డేటా ఆన్ పాపులేషన్ బై రిలీజియస్ కమ్యూనిటీస్ రిలీజ్డ్ బై ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ which religion among the following has the lowest percentage of the total population of India? రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ విడుదల చేసినటువంటి మతపరమైనటువంటి కమ్యూనిటీల జనాభాపై జనగణ 2011 ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో క్రింది వాటిలో ఏ మతం అత్యల్ప జనాభా శాతాన్ని కలిగి ఉందని చెప్పేసి అడిగారు. ఇది జైన మతం అండి. 2011కి సంబంధించినటువంటి జనాభా లెక్కల యొక్క పీడిఎఫ్ ఎక్సలెంట్ పీడిఎఫ్ అండి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఓకే, సో మీకు ప్రతి బిట్టు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, ఈవెన్ ఇక్కడ అడిగినటువంటి బిట్టు కూడా ఈ యొక్క 2011 సెన్సస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్లో మేము పెట్టాము. సో నేను ప్రిపేర్ చేసింది నేనే కాబట్టి నాకు తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్స్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఆ పీడిఎఫ్స్ మీకు డౌన్లోడబుల్ అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేది అందుకే. మీకు తర్వాత టైం ఉండదండి, చాలా టాపిక్స్ ఉంటాయి. ఏదో 2 సబ్జెక్టులే కదా అనుకుంటాము, కానీ చాలా ఉంటాయి. ఆ 50 డేస్లో మీ వల్ల కాదు చదవడం. కాబట్టి మీకు టైం సరిపోవాలి అంటే ఇప్పటి నుంచే చదవాలి. మీ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదండి, అది ఎప్పటికీ కూడా ఏదో ఒక టైంలో మీకు యూజ్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాజ్ పర్ నేషనల్ హెల్త్ ఎస్టిమేట్స్ 2018-19 రిలీజ్డ్ ఇన్ September 2022, the government's share in total health expenditure increased from 28.6% 2013-14 to dash in 2018-19. అది ఎంత శాతానికి పెరిగిందని చెప్పేసి అడుగుతున్నారు. సెప్టెంబర్ 2022లో విడుదలైనటువంటి జాతీయ ఆరోగ్య అంచనాల ప్రకారం 2018-19 ప్రకారం మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 28.6% ఉంది 2013-14 మధ్య. సో అది 2018-19లో ఎంతకు పెరిగింది అని చెప్పేసి అడిగారు. అది 40.6%కి అయితే
పెరిగిందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫేస్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దళిత్ ఎంట్రీ రైట్స్ టు ది వేణుగోపాల్ స్వామి టెంపుల్ ఇన్ మూలపేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 1946 to 1948. కింది వారిలో 1946 to 1948 వరకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని మూలపేటలో గల వేణుగోపాల స్వామి దేవాలయంలో దళితుల ప్రవేశ హక్కులకు మద్దతుగా ఎవరు నిరాహార దీక్ష చేశారని చెప్పేసి అడిగారు. సో మన పొట్టి శ్రీరాములు గారు ఈ నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే యాంటీలోప్ సెర్వికాప్రా. ఓకే, ఫారినర్స్ దీన్ని ఈ విధంగానే పిలుస్తారు, యాంటీలోప్ అని చెప్పేసి. సో యాంటీలోప్ సెర్వికాప్రా అని దీని యొక్క శాస్త్రీయ నామం అనమాట, సైంటిఫిక్ నేమ్ ఇది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యానిమల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏంటంటే కృష్ణ జింక. సో ఈ కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం లేదా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాంటీలోప్ సెర్వికాప్రా అనేది దీనికి సంబంధించినటువంటి నేమ్ అండి. సో మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాగ్రఫీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బైఫర్కేషన్ యాక్ట్, ఓకే బైఫర్కేషన్ యాక్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్స్, ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్, ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్స్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నదులు, చెరువులు, కుంటలు, తీర ప్రాంత రేఖకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బీచెస్, అది ఎంత లెంగ్త్ ఉంది, ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది. ఓకే, సో ఉన్నటువంటి మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, అలాగే కృష్ణానది పొడవెంత, అది ఏ జిల్లాల గుండా వెళ్తుంది, ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అలాగే గోదావరి నది పొడవెంత, అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం మీరు మగ్గప్ చేయాలండి. ఓకే, ఇచ్చేటువంటి 40 క్వశ్చన్స్లో మీకు ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్స్, ఓకే ఖచ్చితంగా మీకు ఒక 10 క్వశ్చన్స్ మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించే ఉంటాయి. సో ఇప్పుడే మనం చాలా బిట్స్ చూసాం ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కానీ, లేదా ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జంతువుల గురించి అడిగారు. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్ October 2022 హౌ మచ్ లోన్ వాజ్ శాంక్షన్ బై ది వరల్డ్ బ్యాంక్ ఫర్ ది సాల్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? అక్టోబర్ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సాల్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని మంజూరు చేసిందని చెప్పేసి అడిగారు. సో $250 million అయితే అప్పుడు మంజూరు చేసిందనమాట. $250 million మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ hailed by his fellow సత్యాగ్రహీస్ యాజ్ ఆంధ్ర కేసరి? కింది సహచర సత్యాగ్రహులలో ఆంధ్ర కేసరిగా కీర్తించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరి అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది ఆయనకి సంబంధించిన బిరుదు అనమాట. ఓకే, ఆంధ్ర కేసరి అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్డ్ యాజ్ ది 4th క్లీనెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ యాజ్ పర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాంకింగ్స్? స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాంకింగ్స్ ప్రకారం దేశంలోని 4వ పరిశుభ్ర నగరంగా ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం నిలిచింది అంటే విశాఖపట్నం అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది స్కోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నీతి ఆయోగ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG ఇండియా ఇండెక్స్ ఫర్ 2020-21? నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు SDG భారత సూచి 2020-21లో ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత అంటే 72 పాయింట్లు అండి. ఓకే, 72 పాయింట్లు అయితే రావడం జరిగింది. సో ఇక్కడే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి, మనం చూసినటువంటి 20 బిట్స్లోనే మనకి దాదాపుగా ఒక 5 to 8 బిట్స్ అయితే రావడం జరిగింది, ఓన్లీ 20 బిట్స్లోనే. ఇంకా మిగిలినటువంటి బిట్స్ కూడా చూస్తే అవి కూడా ఒక 5+ అయితే ఉంటాయి. సో మీకు మోర్ దెన్ 10 క్వశ్చన్స్ మీకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ టాపిక్స్ నుంచి మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2లో నేను మీకు మిగిలినటువంటి బిట్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి ₹499 కోర్సు, అలాగే ₹199 కోర్సెస్ అయితే తీసుకోండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసి హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే కోర్సెస్ ఉంటాయి, తీసుకోండి. ఓకే, ఇప్పుడు తక్కువ ప్రైస్కే వస్తున్నాయి, తర్వాత ఫర్దర్గా మీకు ఆ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోండి. థ్యాంక్ యూ.